సో యూట్యూబ్ చూసి హత్య ఎలా చేయాలో నేర్చుకున్న ఒక వ్యక్తి, అంటే ఈ మధ్య కాలంలో ఇలా కూడా యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో ఎలా హత్య చేయాలి, ఎలా హింసించాలి, ఎలాంటి దారుణాలకు పాల్పడాలని చెప్పేసి యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు కొంతమంది. ముఖ్యంగా యూట్యూబ్ చూసే చాలా మంది కూడా చెడిపోతున్నారు, చెడు దారు పడుతున్నారు అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక్కటే సాక్ష్యం అండి. ఇది యూట్యూబ్ చూసి హత్యకు స్కెచ్, యూట్యూబ్ చూసి హత్య ఎలా చేయాలో స్కెచ్ చేసిండు ఈ యొక్క నిందితుడు. కేసు ఛేదించిన పోలీసులు. నిందితుడు మహేష్ అంట. అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న హుజురాబాద్ ఏసీపీ మాధవి. నిందితుడు పేరు మహేష్. సో ఏసీపీ మాధవి కూడా అతని గురించి వివరాలు కూడా వెల్లడించడం అయితే జరిగింది మీడియాతో. ఇది జమ్మికుంటలో జరిగింది. హత్య ఎలా చేయాలి, తప్పించుకోవడం ఎలా అని యూట్యూబ్ లో చూసి జమ్మికుంట మండలం మాడిపల్లి శివార్లో అంకుషాపూర్ కు చెందిన పైతరి మొగిలిని శనివారం హతమార్చిన నిందితుడు కూడా అతని ఇంటి వద్దనే పోలీసు వాళ్ళు అరెస్టు చేశారు. జమ్మికుంట ఠాణాలో ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారము మాడిపల్లికి చెందిన ఓ వివాహితపై మొగిలి ఫిబ్రవరిలో హత్యాచారానికి పాల్పడ్డాడు. అంటే ఈ నిందితుడు మాడిపల్లికి చెందిన ఒక వివాహితపై హత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు మహిళ మహేష్ అండతో పోలీసు కేసు పెట్టింది. అంటే ఆ మహిళ కూడా పోలీస్ కేసు కూడా పెట్టింది. ఈ కేసులో మొగిలి జైలుకు వెళ్ళి వచ్చాడు. అంటే అతను కూడా మొగిలి జైలుకు వెళ్ళి వచ్చిండట. ఇటీవల విడుదల కాగా జైలుకు వెళ్ళిండు, అలాగే ఇటీవల కూడా విడుదలైండు. తరచూ మహేష్ను రెచ్చగొట్టేల వ్యాఖ్యలు చేసేవాడు. ప్రతిరోజు కూడా మహేష్ను అంటే ఎలా రెచ్చిపోవాలని చెప్పేసి కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడేవాడంట. దీంతో మహేష్ కక్ష పెంచుకొని మొగిలిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు తిట్టడం వల్ల కూడా మహేష్ విపరీతమైన కక్ష పెంచుకొని తనని ఎలా హతమార్చాలని చెప్పేసి యూట్యూబ్ చూసి ఫాలో అయ్యిండు. ఈ నెల 27న పీరీల ఊరేగింపు రోజు మాడిపల్లికి వచ్చి మొగిలిని గమనించిన మహేష్ యూట్యూబ్లో హత్యకు సంబంధించిన వీడియోలు చూశాడు. సో పీరీల పండగ రోజు నాడు మాడిపల్లికి వచ్చి మొగిలిని గమనించిన మహేష్ యూట్యూబ్లో హత్యకు సంబంధించిన వీడియోలు చూసిండు. అనంతరం ఇంటి వద్ద నుంచి ఇనుప రాడును తీసుకొని అంకుషాపూర్లు వెళ్లే దారిలో కాల్వార్టుపై కూర్చొని మద్యం తాగాడు. ఎంత దారుణం అండి! ఆ మంచిగా ఎలా ప్లాన్ చేసుకున్నాడు, ఎలా చంపాలి యూట్యూబ్లో, ఎలా తప్పించుకోవాలని చెప్పేసి కూడా మంచిగా పగడ్బందీగా ప్లాన్ వేసుకుని పీరీల పండుగ రోజు నాడు కాల్వర్ట్పై కూర్చొని మద్యం తాగి రాత్రి 11:45 గంటల ప్రాంతంలో మొగిలిని సైకిల్పై వెళ్తుండగా రాడుతో అతడి తలపైన అలాగే ముఖం పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు. మృతి చెందాడని నిర్ధారించుకొని తలపైన అలాగే ముఖం పైన విచక్షణ రహితంగా దాడి చేసి మృతి చెందాడని నిర్ధారించుకొని మాడిపల్లి శివార్లోని తన వ్యవసాయ బావి వద్ద రాడు పడేసి ఇంటికి వెళ్లి దుస్తులను మార్చుకున్నాడు. మొగిలి భార్య ఫిర్యాదుతో మహేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు వినియోగించిన రాడు, మహేష్ ధరించిన దుస్తులు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మాధవి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. జమ్మికుంట సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కేసు ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చూసి కూడా చాలా మంది కూడా చెడిపోతున్నారు. దానికి నిదర్శనం ఇది. ఎలా చంపాలి, ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. దీనికి ముఖ్యంగా ఇందులో మెయిన్ కారణం అంటే ఒక మహిళ వివాహితపై అంటే వాళ్ళకున్న గొడవనే ఇందుకు కారణం అని చెప్పేసి చెప్పొచ్చు. సో పోలీసులు కూడా చాలా చాకచక్యంగా కూడా కేసును కూడా ఛేదించారు. దీనిపైన ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది.